133వ అధ్యాయం. కుంతీదేవి శ్రీకృష్ణుడికి ఇలా చెప్పింది: ఓ కృష్ణ, పూర్వము విదుల అనే ఆమెకు ఆమె పుత్రుడికి జరిగిన సంవాదాన్ని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇందులో మంచి ఉపదేశం ఉంది. ధర్మరాజు ఆచరించటానికి తగిన విధంగా ఉంటుంది కనుక దీనిని ధర్మరాజుకు చెప్పు. పూర్వం విదుల అనేటువంటి క్షత్రియ వనిత ఉంది. ఆమె చక్కని పేరు గలది, అభిమానం కలది, మంచి వంశంలో పుట్టింది. ఆమెకు క్షత్రియ ధర్మం మీద ఎంతో ఆసక్తి. ఇంద్రియ నిగ్రహంతో పాటు మంచిని ఆలోచిస్తూ ఉండేది. రాజసభలో మంచి పేరు పొందింది. ఆమె ఎన్నో వేదశాస్త్ర విషయాలను వింది, తెలుసుకుంది. ఆమె పట్టాభిషేకం చేసుకుంది, రాజ్యాన్ని పాలిస్తోంది. ఒకనాడు ఆమె కొడుకు సింధూరాజు చేతిలో ఓడిపోయి ఇంటికొచ్చాడు. దిగులుగా కూర్చొని ఉన్నాడు. తల్లి అయిన విదుల కుమారుడికి పౌరుషం తెప్పించాలని, అతన్ని వీరుణ్ణి చేయాలని సంకల్పించింది. ఆపకుండా ఇలా తిట్టడం ఎత్తుకుంది. అతన్ని చూసి విదుల ఇలా అంది: ఓరీ పుత్రరత్నమా, నాకు నువ్వు చెడబుట్టావురా? ఏ ఘనకార్యం సాధించావని ఇక్కడికి వచ్చావురా? యుద్ధం నుండి ఎందుకు తిరిగి వచ్చావురా? అక్కడెక్కడే పోకూడదేమిరా? శత్రువులను పడగొట్టావా? విజయం సాధించావా? నువ్వు శత్రువులకే సంతోషం కలిగిస్తావు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా? నేను కాని మీ నాన్న కానీ ఇలా లేమే. నువ్వు నాకు ఎక్కడి నుంచి దాపురించావురా? ఇట్లా ఏడ్చిన వాళ్ళు మేము కాదే, ఇట్లా ఏడ్చలేదే. నీకు అసలు మనిషికి ఉండవలసిన కోపమే లేదే, నీకు మగతనమే లేదురా. అసలు నువ్వు మనుషుల్లో లెక్కించదగిన వాడువు కాదురా. నీ వల్ల జీవితానికి నిరాశే మిగులుతుంది. కొద్దిగా మంచిగా ఉండరా, బాధ్యతను తెలుసుకొని నడవరా, పనిని సాధించరా. నిన్ను నువ్వు అవమానించపరచుకోకు. నువ్వు క్షత్రియుడు కనుక అల్పమైన సంపదతో జీవితాన్ని సరిపెట్టుకోకు. శుభం కోరుకోవటంలోనే మనస్సును పెట్టు, భయపడకు. అసలు భయాన్ని ముందు పోగొట్టుకో. ఓరి నీచుడా, శత్రువును సంతోషపరుస్తూ నిరుత్సాహంతో చుట్టాలకు శోకం కలిగిస్తున్నావురా. ఓడిపోయి ఇంట్లో ఇలా పడుకోకులే, పైకిలే పిరికివాడా. చిన్న వాగు కొద్ది నీటితోనే నిండిపోతుంది. దొంగ యొక్క దోసులి కూడా కొద్ది ధనంతో నిండిపోతుంది. అలాగే నీచుడు కూడా చిన్న చిన్న పనులతోనే తృప్తి పడతాడు. నువ్వు నీచుడిలాగా చిన్న పనితోనే తృప్తి పడుతున్నావు. ఇదేమి దౌర్భాగ్యం రా. పెద్దలు పనులు చెయ్యి, శ్రేష్ఠుడివి కా. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే నువ్వు విక్రమించు, విజయం సాధించు. ఆకాశంలో స్వేచ్ఛగా తిరిగే డేగలాగా మౌనంగా కానీ మాట్లాడుతూ కానీ శత్రువు శిబిరాల్లో తిరగాలి. శత్రువులను అనుమానం రాకుండా మాట్లాడుతూ వారి బలహీనతలను కనిపెట్టాలి. ఈ పని చేశావా? వజ్రాయుధం దెబ్బ తిన్నవాడిలాగా ఇలా చచ్చినట్లు పడుకుంటావేమిరా నీచుడా. శత్రువుకు ఓడిపోయి నిద్రపోకు, ముందు పైకిలే, దైన్యంతో చచ్చిపోకు. విధి నిర్వహణలో కర్తవ్యాన్ని పాటించు, ప్రసిద్ధికెక్కు. సామాన్యుడిగాను అల్పుడిగాను అధముడిగాను జీవించకు. వెలుగుతూ ప్రకాశవంతంగా జీవించు. తుమ్మి చెట్టు, పేడు అంటే చెక్క కాలిపోతూ కొద్దిసేపే ఉన్న వెలుగులు చిమ్ముతూ ఉంటుంది కదా, అలా వెలుగుతూ బ్రతికే గొప్పది. కొద్ది రోజులైనా సరేనే గొప్పగా బతకల్లరా నీచుడా. ఇదేం బతుకురా నీ బతుకు? ఛీ దుర్మార్గుడా, లే పైకిలే. ఏంట్రా? అందుచేత కొద్దిసేపైనా శోభిస్తూ ఉన్న బ్రతుకునే బ్రతుకు, అంతేగాని ఊకనిప్పులాగా మంటలు లేకుండా పొగలు కక్కుతూ బతకాలని అనుకోకు. ఇదేం బతుకురా నీ బతుకు? చాలాసేపు పొగలు కక్కుటం కంటే కొద్ది కాలమైనా సరే వెలుగులు చిమ్ముతూ బ్రతకటమే మంచిదిరా. కనుక మరణించి ఎవడో ఒక రాజు ఇంట్లో గాడిదలాగా బరువులు మోస్తూ మాత్రం పుట్టకు. వీరుడు యథాశక్తిగా అయినా సరే యుద్ధం చేసి పురుష ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆ వీరుడు తన ధర్మానికి రుణపడకుండా ఉంటాడు. తర్వాత తనను తాను నిందించుకోవలసిన పని ఏర్పడదు. తెలిసిందా? అలబ్ధ్వా యది వా లబ్ధ్వా, అలబ్ధ్వా యది వా లబ్ధ్వా, నాను శోచతి పండితగా, నాను శోచతి పండితగా.
ఆనంతర్యం చారభతే నా ప్రాణానాం ధనాయతే నా ప్రాణానాం ధనాయతే. ఫలితం పొందిన పొందకపోయినా జ్ఞాని విచారించడు, తర్వాత కార్యాలు వెంటనే ప్రారంభిస్తాడు. ధనం కోసం ప్రాకులాడడు, ధనం కోసం ఎటంటే ఎట్లా పోకూడదు, ధనం కోసం ఎటుపడితే అట జూదం ఆడకూడదు, ధనం కోసం ఎటుపడితే అట్లా డబ్బుని నాశనం చేయకూడదు, ఎవరో సంపాదన చేసిన డబ్బు ఎవరో పాడు చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలా, అన్యాయం చేయకూడదు. మంచి స్థలంలో చేరుకున్న తర్వాత, మంచి స్నేహం దొరికిన తర్వాత, మంచి వాళ్ళతో ఉండిన తర్వాత మంచితనాన్ని పొందాలి. కానీ మళ్ళీ మళ్ళీ అదే దానికి వెళ్ళకూడదు, దాని నుంచి ప్రయోజనం లేదు. అది ఉండి ఒకటే, చావు చచ్చినా ఒకటే. ధనం కోసం ప్రాగులాడాడో ఎప్పుడు కూడా మంచివాడు. పౌరుషాన్ని మనసులో నిలుపుకో, పౌరుషం తెచ్చుకో, లేదా ధర్మాన్ని ముందుంచుకొని శాశ్వతమైన కీర్తిని ప్రయత్నం చెయ్యి అని చెప్పు. కష్టపడే మనం ముందుకు రావాలా అని చెప్పు, జయించాలా అని చెప్పు. ఈ రెండూ లేకుండా ఎలా ఎందుకు బ్రతుకుతున్నావురా అని ఈ కథను చెప్పుతూ ఉన్నది మేనత్త కృష్ణుడికి. పౌరుషం లేనివాడా, ప్రయత్నించకపోతే నీకు ఈ లోకము లేదు, పరలోకము లేదు, కీర్తి కూడా లేదు, నీకు భోగానికి మూలమైనటువంటి రాజ్యం పోయింది, ఇంకా ఎందుకు బ్రతుకుతున్నావురా? వీరుడైన వాడు క్రింద పడిపోతున్నా సరే శత్రువు యొక్క పిక్ అయినా పట్టుకొని లాక్కుపోవాలి. క్షత్రియుడు అలా బ్రతకాలి, అలా ధైర్యం చూపించాలి. అన్నీ నశించినా సరే ఎప్పుడు శోకించకూడదు. ఉత్తమ జాతి గుర్రాన్ని మనసులో పెట్టుకొని పని భారం వహించాలి, ప్రయత్నించాలి. కనుక బలాన్ని ప్రయోగించు, అభిమాన్యాన్ని కూడబెట్టుకో, నీ పౌరుషం ఎంతటితో తెలుసుకో. దిగజారిపోతున్న వంశ ప్రతిష్టను ఉద్ధరించు. వంశ ప్రతిష్ట నాశనం అయిపోతున్నది. ఎవడి ప్రవర్తనను మానవులు ఉత్తమమైనది, అద్భుతమైనది అని ప్రశంసించరో వాడు కేవలం లెక్క పెట్టడానికి మాత్రమే పనికి వస్తాడు. వాడు స్త్రీ కాదు, పురుషుడు కాదు అని తెలుసుకో. దానే తపసి సత్యేచ, దానే తపసి సత్యేచ యస్య నోచ్చరితం యశః, యస్య నోచ్చరితం యశః విద్యాయా మర్ధలాభేవ, విద్యాయా మర్ధలాభేవ మాతురుచ్చార ఏవ సహ, మాతురుచ్చార ఏవ సహ. దానంలోనూ, తపస్సులోనూ, సత్యంలోనూ, విద్యలోనూ, ధన సంపాదనలోనూ పేరు తెచ్చుకోనివాడు తల్లి విడిచిన మలం వంటివాడు గ్రహించు. తల్లి పొట్టలో పుట్టినటువంటి మలం వంటివాడు. దానంలోనూ, తపస్సులోనూ, మంచి గుణంలోనూ, సత్యంలోనూ, సత్యమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. తల్లికి తండ్రికి అబద్ధం చెప్పితే ఘోర నరకము, గురువుకి చెప్తే ఇంకా నరకము. సత్యంలోనూ, విద్యలోనూ, ధన సంపదలోనూ పేరు తెచ్చుకోనివాడు తల్లి విడిచిన మలం వంటి వాడు గ్రహించు. వీళ్ళంతా అటువంటి దోషరహితమైన, దోషంగా ఉండేటువంటి శృతేన తపసావాపి, శృతేన తపసావాపి శ్రియావా విక్రమేణవా, శ్రియావా విక్రమేణవా జనాన్ యోభి భవత్యన్యాన్, జనాన్ యోభి భవత్యన్యాన్ కర్మణాఘి సవై పుమాన్, కర్మణాఘి సవై పుమాన్. జ్ఞానంతోనూ, తపస్సుతోనూ, సత్యంతోనూ, విద్యతోనూ, ధన సంపాదనతోనూ, పరాక్రమంతోనూ ఇతరులను దాటేవాడే పురుషుడు. తెలుసుకో. నీచులు, క్రూరులు, మూర్ఖులే భిక్ష ఎత్తుకోవాలి. నీచులు కానీ క్రూరులు కానీ మూర్ఖులే భిక్ష ఎత్తుకోవాలి. అంతేగాని నీ వంటి క్షత్రియుడు భిక్ష ఎత్తుకోకూడదు, అప్పులు చేయకూడదు అని అర్థం. అది నీకు అపకీర్తిని తెస్తుంది. హీనుడు కృషించిపోయి ఉంటాడు, కట్టుకోవటానికి బట్ట లేకుండా ఉంటాడు,
స్వల్ప లాభంతోనే ఆహా ఎంతో లభించింది అని పొంగిపోతూ ఉంటాడు. నువ్వు అలాంటి హీనుడువు కాకు. గౌరవం లేకుండా జీవిస్తూ శత్రువుకు సంతోషం కలిగిస్తూ ఉన్న బంధువుల వల్ల ఎవరూ సుఖపడరు. మనం కనుక అలా గౌరవం లేకుండా జీవిస్తే రాష్ట్రం నుండి గెంటివేయబడతాం. అప్పుడు నీ కోరిక తీరదు, తృప్తి ఉండదు, స్థానభ్రష్టులం అవుతావు, దరిద్రులం అవుతాము, ఏ పని లేక మరణిస్తాము. ఓ పుత్రా, సజ్జనులలో చెయ్యకూడని పనిని చేశావు, బంధువులకు వంశానికి అప్రతిష్ట తెచ్చావు. అటువంటి నీకు నేను జన్మనిచ్చాను. ఛీ, నా పొట్టలో ఎందుకురా పుట్టావు దుర్మార్గుడా, దుష్టుడా. నీకు ఒక పట్టుదల లేదు, ఒక ఉత్సాహము లేదు, ఒక మంచితనము లేదు, ఒక సత్యము లేదు, ద్రోహి. ఒక నిలకడ లేదు, నిలకడగల మనస్తత్వము లేదు. ఈ పిరికితనం ఏంట్రా ఇది? ఈ సోంబేరితనం ఏమిట్రా? చదువురా, బాగా చదువు అని పిల్లలకు చెప్తూ ఉంటారు. అట్లా నువ్వు శత్రువులకు సంతోషం కలిగిస్తున్నావు, కామక్రోధాదులకు సంతోషం కలిగిస్తున్నావు. ఏ స్త్రీ కూడా ఇలాంటి కొడుకుని కనదు. కన్నానే శత్రువుపై పడి బగ్గుమని మండిపో, వారిని చంపు. యుద్ధంలో ముహూర్తకాలమైనా సరే, ప్రాణం పోతున్న చివరి క్షణంలో అయినా సరే శత్రువును వధించు. ఇలా శత్రువులపై కోపం, అసహనం కలవాడే పురుషుడు అనిపించుకుంటాడు. నువ్వు క్షత్రియుడు కదా, లేరా పైకి. అలా కాకుండా శత్రువు పట్ల సహనంతో కోపం లేనివాడు పురుషుడు కాడు, స్త్రీ కూడా కాడు. వాడు నపుంసకుడు, పనికిరానివాడు, దేనికి పనికిరానివాడు. క్షత్రియుడికి సంతృప్తి సంపదను నాశనం చేస్తుంది. అందుకని అలాగే అనవసరంగా దయను కలిగి ఉండటం కూడా వినాశాన్ని కలిగిస్తుంది. పౌరుషం లేకపోవటం, భయం అనే ఈ రెండు కూడా సంపదను నాశనం చేస్తాయి. అందుచేత రాజుకు కోరిక లేకపోతే గొప్పతనం కలగదు. ఇలా అవమానం కలిగించే పాపాల నుండి నిన్ను నువ్వు విడిపించుకో, మనస్సును రాయి చేసుకో, నీ సొమ్ము నువ్వు వెతికి సంపాదించుకో. శత్రువును తట్టుకోగలవాడే పురుషుడని పిలువబడతాడు. ఒక కథ రూపంతో కొడుకుకు చెప్తూ ఉన్న చూడండి. ఆహా, ఒక కథ పెట్టుకొని కృష్ణుడికి ఇదంతా చెప్తున్నదే. ఇవన్నీ చెప్తాడు కృష్ణుడు, చెప్పాలి అక్కడ వెళ్ళి. ఆయన చెప్పేవాడే, ఆయనకే అన్నీ రాసుకున్నాడు మనసులో. అలా కాకుండా బ్రతికేవాడిని పనికిరాని వాడంటారు తెలుసా, ప్రయోజనం లేనివాడంటారు. శూరుడైన బలవంతుడు సింహ పరాక్రమంతో సంచరిస్తాడు. ఒకవేళ యుద్ధంలో మరణించిన అతడి విషయంలో సంతానం కూడా సంతోషిస్తుంది. మంచి క్షత్రియుడు తన ప్రియాన్ని, సుఖాన్ని విడిచిపెట్టి సంపదలకై అన్వేషిస్తాడు. త్వరలోనే తన వారికి సంతోషాన్ని కలిగిస్తాడు. అంది విదుల. ఇది అన్నమాట విదుల చెప్పింది కొడుకుకి అని ఇండైరెక్ట్గా తన కొడుకుకు చెప్పింది. అప్పుడు ఆ విదుల కొడుకైన సంజయుడు ఇలా అన్నాడు, అమ్మా, ఒకవేళ నేను మరణించాక నీకు ఈ భూమి లభిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? ఈ ఆభరణాలు లభిస్తే ఏం లాభం ఉంటుంది? అసలు ఈ ఆభరణాలు ఎందుకు? ఈ భోగాలు, సంపదలు ఎందుకు? ఈ జీవితం ఎందుకు అన్నాడు. అప్పుడు తల్లి అయినటువంటి విదుల ఇలా అంది, సోమరుల లోకాలను శత్రువులు పొందాలి. మనలాంటి వారు ఆత్మగౌరవం గలవారి లోకాలను పొందాలి. అందుకోసం మనం ప్రయత్నం చేయాలి. సేవకులు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే ఇతరులు పెట్టే అన్నం తినే దీనులలాగా బ్రతకకు, బలం లేని వారిలాగా ప్రవర్తించకు. జీవులన్నీ వరుణదేవుణ్ణి, దేవతలంతా ఇంద్రుడిని ఆశ్రయించి జీవిస్తున్నారు. అలాగే విప్రులు, స్నేహితులు నిన్ను ఆశ్రయించుకొని జీవించాలి. యమా జీవంతి పురుషం, యమా జీవంతి పురుషం సర్వభూతాని సంజయ, సర్వభూతాని సంజయ. పక్వం ద్రుమ మివాసాద్య, పక్వం ద్రుమ మివాసాద్య. తస్య జీవిత మర్తవత్, తస్య జీవిత మర్తవత్. కుమారా, పక్షులు ఫలాలు ఉన్న చెట్టును ఆశ్రయించి బతుకుతాయి కదా, అలాగే అందరూ, అన్ని ప్రాణులు ఎవడిని ఆశ్రయించి బ్రతుకుతాయో
వాడి జీవితమే సార్థకమవుతుంది. బ్రతికేది అలాంటి బ్రతుకు బ్రతకాలి. దేవతలు ఇంద్రుని పరాక్రమంతో సుఖం పొందుతున్నట్లుగా శూరుడి పరాక్రమంతో బంధువులు సుఖపడితే ఆ శూరుడి జీవితమే గొప్పదవుతుంది కదా. స్వబాహు బలమాశ్రిత్య స్వబాహు బలమాశ్రిత్య యోభ్యుజ్జీవతి మానవః యోభ్యుజ్జీవతి మానవః సలోకే లభతే కీర్తిం సలోకే లభతే కీర్తిం పరత్ర చ శుభాం గతిం పరత్ర చ శుభాం గతిం. తన భుజబలంతో జీవించే మానవుడికి ఈ లోకంలో కీర్తి లభిస్తుంది, పరలోకంలో శుభం కలుగుతుంది. అంది విధుల. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 134వ అధ్యాయం. విధుల తన కుమారుడైనటువంటి సంజయుడితో, అంటే ఈ మన సంజయుడు కాదు, విధుల యొక్క కొడుకు పేరు కూడా సంజయుడు, ఆయన ఒక మహారాజా. ఇలా అంది. ఎందుకంటే సంజయుడు యుద్ధంలో ఓడిపోయి వచ్చి ఏడుస్తూ కూర్చో ఉంటాడు. చాలా తిడుతుంది. ఓ సంజయ, నువ్వు సరిగ్గా యుద్ధం చేయవలసిన సమయంలోనే పౌరుషాన్ని వదలాలని అనుకుంటున్నావు. త్వరలో నువ్వు నీచుల మార్గంలోకి పోతావు. తనకు గల పరాక్రమం ప్రదర్శించకుండా బతకాలని అనుకునే క్షత్రియుడిని దొంగ అంటారు. భయపడి వచ్చి నువ్వు ఏడుస్తున్నావే, నువ్వు యుద్ధానికే వెళ్ళాల్సింది, తప్పదు. ప్రయోజనాన్ని కలిగించేవి, హేతువుతో కూడినవి, మంచి గుణాలు కలిగినవి అయినటువంటి మాటలు నీకు పనికి రావటం లేదు. చావబోయేవాడికి మందులు పని చేయనట్లుగా ఉన్నాయి. ప్రజలు సింధూరాజు పట్ల పూర్వంలాగా ప్రీతితో లేరు. ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. దిక్కు తోచకుండా ఉన్నారు. అతడి కష్టాలు రావాలని కోరుకుంటూ ఎదురు చూస్తున్నారు. నీపై నమ్మకం గలవారు నీకు సహాయం అందించి తగిన సమయంలో విజృంభించి యుద్ధం చేస్తారు. కనుక నువ్వు ఇప్పుడు పౌరుషం చూపకపోతే నువ్వు వారు శత్రుపక్షంలో చేరి నీకు ద్రోహం చేస్తారు అని కథ చెప్తూ ఉన్నది. కాబట్టి నువ్వు లే, యుద్ధం చేయి. ఆ స్నేహితులను విడిచిపెట్టకు. వాళ్ళతో కలిసి గిరిదుర్గాలలో తిరుగు. శత్రువుకు ఎప్పుడు కీడు వస్తుందా అని కోరుకుంటూ తిరుగు. ఆ శత్రువు కూడా జరామరణాలు లేనివాడు కాదు కదా. అతడికి ముసలితనం వస్తుంది, అతడు మరణిస్తాడు. కనుక ఓ పుత్రా, నీ పేరు సంజయుడు. అంటే సంజయుడు అంటే జయించేవాడు అని అర్థం కదా. సంజయుడు అంటే జయించేవాడు అని అర్థం. ఆ జయించే లక్షణమే నీలో కనిపించడం లేదే. కనుక నీ పేరును సార్థకం చేసుకో, వ్యర్థం చేసుకోకు. నీ చిన్నప్పుడు భవిష్యత్తును దర్శనం చేసే తెలివిగల ఒక విప్రుడు వచ్చి నాతో ఇలా అన్నాడు. ఈ పిల్లవాడు పెద్ద కష్టాన్ని పొంది మళ్ళీ అభివృద్ధి చెందుతాడు అన్నాడు. నేను ఆయన మాటల్ని ఇప్పుడు తలుచుకుంటూ ఉన్నాను. నేను నీ విజయాన్ని కోరుకుంటున్నాను. అందుచేతనే నీకింత విస్తారంగా చెబుతున్నాను. మళ్ళీ నేను చెబుతున్నాను. తన ప్రయత్నం వల్లనే తన బంధుమిత్రులు తృప్తి పడతారు. అలా తృప్తి కలిగించేవాడికి నీతి మార్గంలోనే తప్పకుండా పని నెరవేరుతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.